హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీకెండ్ కోడింగ్. నా పేరు సునీల్ కుమార్. ఈ వీడియోలో మనము రిలేటివ్ యూనిట్స్ అంటే ఏమిటి అనేది మనము నేర్చుకోబోతున్నాము. లాస్ట్ వీడియోలో మనము అబ్సల్యూట్ యూనిట్స్ అంటే ఏమిటి అని మనము డీటెయిల్గా నేర్చుకున్నాము. సో ఒకవేళ మీరు కనుక ఆ వీడియో చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో సిఎస్ఎస్లో మనకి యూనిట్స్ అనేవి రెండు రకాలుగా కేటగరైజ్ చేయబడి ఉంటాయని చెప్పేసి మనం నేర్చుకున్నాము. అవి ఏమిటి అంటే అబ్సల్యూట్ యూనిట్స్ అండ్ రిలేటివ్ యూనిట్స్. సో అబ్సల్యూట్ యూనిట్స్ అంటే ఏంటంటే అవి వేటి మీద డిపెండ్ అవ్వకుండా అవి ఓన్గా వాటంతటా అవే రిలై అని చెప్పేసి ఉంటూ ఉంటాయి. కానీ రిలేటివ్ యూనిట్స్ అనేవి ఏమిటి అంటే వేరే వాటి మీద డిపెండ్ అయ్యి ఉంటూ ఉంటాయి. అంటే వేరే వాటి యొక్క డైమెన్షన్స్ మీద, అంటే విడ్త్లు, హైట్లు లేదా ఫాంట్ సైజులు వీటి మీద డిపెండ్ అయ్యి కేటగరైజ్ చేయబడి ఉంటూ ఉంటాయి. అందుకే వాటిని ఏమంటారంటే రిలేటివ్ యూనిట్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎందుకంటే అవి వేరే వాటి యొక్క డైమెన్షన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటూ ఉంటాయి. సో రిలేటివ్ యూనిట్స్లో పర్సంటేజెస్ అండ్ ఫాంట్ సైజెస్ని బేస్ చేసుకుని ఎమ్స్, రెమ్స్ అని చెప్పేసి, క్యారెక్టర్ సైజెస్ని బేస్ చేసుకుని ఈఎక్స్, సిహెచ్ అని చెప్పేసి, వ్యూ పోర్ట్ డైమెన్షన్స్ని బేస్ చేసుకుని, అంటే మనం చూస్తున్నాం కదా బ్రౌజర్ యొక్క సైజుని బేస్ చేసుకొని వీపోర్ట్ విడ్త్, వీపోర్ట్ హైట్ అని చెప్పేసి ఉంటూ ఉంటాయి. వీపోర్ట్ మిన్, వీపోర్ట్ మ్యాక్స్, ఇలాగే డైమెన్షన్స్ అని చెప్పేసి ఉంటూ ఉంటాయి. వీటిని రిలేటివ్ యూనిట్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఇక్కడ మీరు కనుక మన ఎగ్జాంపుల్ కనుక మీరు అబ్జర్వ్ చేశారంటే, నేనేం చేశానంటే జస్ట్ ఒక HTML బాయిలర్ ప్లేట్ని తీసుకొని బాడీలో ఒక డివ్ ట్యాగ్ని తీసుకొని డివ్ లోపల ఇంకొక డివ్ ట్యాగ్ని ఉంచాను. సో దానికి ఒక ఫస్ట్ పేరెంట్ డివ్కి ఏం చేశానంటే పేరెంట్ అని చెప్పేసి ఇచ్చాను. ఫస్ట్ డివ్ లోపల ఉన్న ఇంకొక డివ్కి నేనేం చేశానంటే క్లాస్ చైల్డ్ అని చెప్పేసి ఇచ్చాను. సో పేరెంట్ అనే క్లాస్ని సెలెక్ట్ చేసుకుని నేను ఏం చేశానంటే విడ్త్ 250 పిక్సెల్, హైట్ 250 పిక్సెల్ ఇచ్చాను. అండ్ బోర్డర్ 2 పిక్సెల్ సాలిడ్ బ్లాక్ ఇచ్చాను. అందుకని బార్డర్ ఇలా కనబడుతుంది. అండ్ డివ్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమి ఇచ్చానంటే కాకి కలర్ అని చెప్పేసి ఇచ్చేసాను. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే పర్సంటేజెస్ అనేవి ఎలా వర్క్ అవుతాయి అని చెప్పేసి మనము నేర్చుకోబోతున్నాము. ఈ పర్సంటేజెస్ ఎలా వర్క్ అవుతాయి అంటే పేరెంట్ యొక్క డైమెన్షన్స్ని యూజ్ చేసుకొని ఈ పర్సంటేజెస్ అనేవి వర్క్ అవుతూ ఉంటాయి. సో అసలు పేరెంట్ డైమెన్షన్స్ అని చెప్పేసి ఎలా వర్క్ అవుతాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడు నేను ఒక డివ్ని ఇక్కడ నేను తీసుకున్నాను. దీన్ని పేరెంట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇప్పుడు పేరెంట్ యొక్క సైజెస్ ఏంటి, విడ్త్ ఏంటి 250 పిక్సెల్, హైట్ ఏముంది ఇక్కడ 250 పిక్సెల్, రెండు సేమ్గా ఉన్నాయి. ఇప్పుడు నేను చైల్డ్కి డైమెన్షన్స్ ఇస్తాను. సో ఇప్పుడు దానికి ఇవ్వడానికి కోసము నేను చైల్డ్ అనే క్లాస్ సెలెక్టర్ని యూజ్ చేసుకొని, ఎందుకంటే చైల్డ్ అనే క్లాస్ ఇచ్చాము, సో దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి డాట్ అని ఇచ్చి దాని నేమ్, ఏ క్లాస్ నేమ్ ఏదైతే ఇచ్చామో అది ఇచ్చి స్టైల్స్ అప్లై చేయడం కోసం మనము డిక్లరేషన్ బ్లాక్ అనేది ఒకటి క్రియేట్ చేసాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చైల్డ్కి పర్సంటేజెస్ యూజ్ చేసి స్టైల్స్ అనేది ఇస్తాను. విడ్త్, హైట్ అనేది డిక్లేర్ చేస్తాను. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే విడ్త్ 50% అని చెప్పేసి ఇచ్చాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ హైట్ 50% అని చెప్పేసి ఇచ్చాను. తర్వాత దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ అని ఇచ్చాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నేను చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేశాను. సో ఇప్పుడు మీరు కనుక అబ్జర్వ్ చేశారంటే ఇప్పుడు దీని డైమెన్షన్స్ ఎలా వచ్చాయి అంటే ఈ చైల్డ్కి పేరెంట్ ఏది, ఈ డివ్. సో ఈ చైల్డ్ యొక్క పేరెంట్ యొక్క స్టైల్స్ ఏవి, ఇవి. సో ఇప్పుడు నేను విడ్త్ 50% అంటే ఏంటి, ఇప్పుడు పేరెంట్ యొక్క విడ్త్లో 50% తీసుకుంటుంది. సో ఇప్పుడు నేను పేరెంట్ యొక్క 50% విడ్త్ ఎంత వస్తుందో చూడండి. ఇప్పుడు దీన్ని నేను ఇన్స్పెక్ట్ అని చెప్పేసి క్లిక్ చేశాను. ఇదిగోండి చైల్డ్ యొక్క డైమెన్షన్స్ వచ్చాయి. సో 125 పిక్సెల్, సో 250 పిక్సెల్ని బై 2 చేస్తే 125 పిక్సెల్ వస్తుంది. సో ఎగ్జాక్ట్గా 125 పిక్సెల్ అనేది ఇక్కడ వచ్చేసింది. సో హైట్ ఎంత వచ్చింది, ఇంకో ఎక్కడ మీరు కావాలంటే చూడొచ్చు, హైట్ మరలా 125 పిక్సెల్. ఎందుకు, హైట్ కూడా మనం 50% ఇచ్చాం. సో ఇప్పుడు మీరు కావాలి అనుకుంటే నేను 75% ఇస్తాను. చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తున్నాను. ఇదిగోండి చూడొచ్చు, మీరు కావాలంటే నేను హైట్ 75% ఇచ్చాను. మీరు 75% అంటే ఎంత వచ్చింది, 250 పిక్సెల్స్లో 75% అంటే 180.5
187.5 పిక్సెల్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చింది. సపోజ్ ఇప్పుడు మీరు పేరెంట్ యొక్క డైమెన్షన్స్ చేంజ్ చేస్తున్నారు అనుకుందాం. పేరెంట్ యొక్క డైమెన్షన్స్ మీరు ఇప్పుడు 350, హైట్ 450 ఇచ్చారు. చేంజెస్ సేవ్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా చైల్డ్ యొక్క డైమెన్షన్స్ కూడా చేంజ్ అయిపోయాయి. కావాలంటే మీరు చూడండి. సో ఎందుకు చేంజ్ అయ్యాయంటే పేరెంట్ యొక్క డైమెన్షన్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. సో 350 పిక్సెల్లో 50% ఎంతో ఆ 50% విడ్త్ దీనికి తీసుకుంది. 75% 450 పిక్సెల్లో 75% ఎంతో అంత తీసుకుంది. మీరు కావాలంటే 50% ఇస్తున్నాను నేను ఇక్కడ. ఆటోమేటిక్గా 50% ఇవ్వగానే 450 పిక్సెల్స్లో 50% అనేది ఇక్కడ వచ్చింది. మీరు కావాలంటే దాని డైమెన్షన్స్ ఇన్స్పెక్ట్ చేయొచ్చు. ఆ ఇన్స్పెక్ట్ చేస్తే ఎగ్జాక్ట్ డైమెన్షన్స్ ఎంతో మీకు చూపిస్తుంది. సో ఇలాగ పర్సంటేజెస్ అనేవి ఇలా వర్క్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఏంటంటే ఫాంట్ సైజెస్ని బేస్ చేసుకుని స్టైల్స్ అనేవి డిక్లేర్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఎమ్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయనో మనం చూడబోతున్నాము. సో ఎమ్స్ అనేవి సపోజ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే పీ ట్యాగ్స్ అనేవి నేను కొన్ని తీసుకుంటున్నాను. లోరెమ్ ఇప్సమ్ 10 ఇలాగ నేను కొన్ని పీ ట్యాగ్స్ అనేవి తీసుకుంటున్నాను. ఇదిగోండి కొన్ని పీ ట్యాగ్స్ అనేవి వచ్చేసాయి. ఇక్కడ నేను పీని సెలెక్ట్ చేసుకుని ఫాంట్ సైజ్ 20 పిక్సెల్ అని చెప్పేసి నేను ఇచ్చాను. ఫాంట్ సైజ్ పెరిగింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లైన్ హైట్ అని తీసుకుంటున్నాను. లైన్ హైట్ 2M అని చెప్పేసి ఇస్తున్నాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే 2Ms అని నేను ఇవ్వగానే ఆటోమేటిక్గా లైన్ హైట్ అనేది 2Msగా చేంజ్ అయిపోయింది. సో ఎలా అంటే ఇక్కడ ఫాంట్ సైజ్ ఎంత ఉంది మనకి 20 పిక్సెల్ అని ఉంది. సో ఒకవేళ లైన్ హైట్ అనేది 2M కింద చేంజ్ అయిపోయింది. సో 2M అంటే ఏమిటంటే 2 times బిగ్గర్ దాన్ దిస్, అంటే ఇక్కడ 20 పిక్సెల్ కంటే ఎక్కువ అని చెప్పేసి అర్థం వస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బోర్డర్ 1M అని చెప్పేసి ఇస్తాను దీనికి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. చేంజెస్ సేవ్ చేస్తున్నాను. బోర్డర్ 1M సాలిడ్ రెడ్ ఇలా ఇచ్చేసిన తర్వాత నేను చేంజెస్ సేవ్ చేశాను. సో ఇప్పుడు మీరు కనుక అబ్జర్వ్ చేశారంటే 1M అంటే ఎంత అంటే ఇక్కడ మీరు ఇన్స్పెక్ట్ చేసి చూడవచ్చు. 1M అంటే ఏమిటంటే 20 పిక్సెల్ అని చెప్పేసి సైజ్ అనేది ఇక్కడ మీకు వస్తుంది. సో ఎందుకు 1M అంటే ఏంటి అంటే ఫాంట్ సైజ్, ఇక్కడ ఈ ఎలిమెంట్ మీద ఫాంట్ సైజ్ ఎంత వచ్చింది 20 పిక్సెల్. లైన్ హైట్ ఎంత 2Ms అని చెప్పేసి వచ్చింది. అంటే 1M అంటే ఏంటంటే 1 time. సో ఫాంట్ సైజ్కి 1 time బిగ్గర్ దెన్. సో 1 time అంటే ఎంత 20 పిక్సెల్. ఒకవేళ నేను 2M అని ఇస్తే ఏంటంటే 40 పిక్సెల్ వస్తుంది. అంటే 2 times ఆఫ్ ద కరెంట్ ఫాంట్ సైజ్. సో ఇప్పుడు నేను ఇదిగోండి చూడండి ఈ ఫాంట్ సైజ్ని మీరు అబ్జర్వ్ చేశారంటే బోర్డర్ సైజ్ విడ్త్ ఎంత వచ్చింది 40 పిక్సెల్ అని చెప్పేసి ఇక్కడ మనకి అప్లై అవుతుంది. సో ఇలాగా ఫాంట్ సైజ్ని బేస్ చేసుకొని ఇక్కడ కరెంట్ ఫాంట్ సైజ్, కరెంట్ ఎలిమెంట్ యొక్క ఫాంట్ సైజ్ని బేస్ చేసుకుని ఈ ఎమ్స్ అనేవి వర్క్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే రెమ్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి అనేది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో రెమ్ అంటే ఏంటంటే √M అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. సో యాక్చువల్గా ఈ ఎమ్ అంటే ఏంటంటే ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ద ఎమ్ ఎలిమెంట్. సో ఒకవేళ మీరు ఒక ఎమ్ అనే లెటర్ని రాస్తే దాని యొక్క సైజ్ ఎంత ఉంటుందో ఫాంట్ సైజ్లో M అనే సైజ్ ఎంత ఉంటుందో అంత అని చెప్పేసి వస్తూ ఉంటుంది. సో రెమ్స్ అంటే ఏంటంటే √Ms అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. √M అంటే ఏంటంటే సపోజ్ వీటన్నింటికి రూట్ ఎలిమెంట్ అని దేన్ని అంటారు అంటే HTML ఎలిమెంట్ని రూట్ ఎలిమెంట్ అని చెప్పేసి అంటూ ఉంటారు, లేదా బాడీ ఎలిమెంట్. ఈ ఎలిమెంట్స్ అన్నింటినీ కంటైన్ చేసేది బాడీ ఎలిమెంట్. సో బాడీ ఎలిమెంట్స్ వీటన్నింటిని కూడా కంటైన్ చేసేది ఏంటంటే HTML ఎలిమెంట్. యాక్చువల్గా HTML ఎలిమెంట్ని రూట్ ఎలిమెంట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో రూట్ ఎలిమెంట్ని ఇలాగా కాలన్ ఇచ్చి ఇలాగ డిఫైన్ చేయొచ్చు రూట్ అని చెప్పేసి, లేదు అంటే డైరెక్ట్గా మీరు HTML అనే ట్యాగ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. బోత్ వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నేను ఫాంట్ సైజ్ అనేది ఈ రూట్కి నేను ఫాంట్ సైజ్ అనేది 16 పిక్సెల్ అని చెప్పేసి ఇచ్చాను. సో చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తున్నాను. 16 పిక్సెల్ ఫాంట్ సైజ్ ఈ HTML మొత్తం బాడీ డాక్యుమెంట్లో మొత్తము ఫాంట్ సైజ్ అనేది 16 పిక్సెల్ అనేది వస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే 20 పిక్సెల్ అని ఇస్తున్నాను. సో ఇక్కడ చూడండి HTML ఈ కంటెంట్లో మొత్తం ఎలిమెంట్స్ అన్నింటికి 20 పిక్సెల్ అప్లై అవుతుంది. సపోజ్ నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ పీని సెలెక్ట్ చేసుకుంటున్నా. పీని సెలెక్ట్ చేసుకొని ఫాంట్ సైజ్ అనేది నేను 2rem అని చెప్పేసి ఇస్తున్నా. సో 2 times ఆఫ్ ద రూట్ ఎలిమెంట్ అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. సో అంటే ఏంటంటే
40 పిక్సెల్ 20 పిక్సెల్ ఉంది ఇక్కడ కదా. ఇక్కడ మీరు ఇప్పుడు ఎప్పుడైతే పీక్ 2rem అని చెప్పేసి ఇస్తారో 40 పిక్సెల్ అనేది ఇక్కడ అప్లై అవుతుంది. సో ఇక్కడ మీరు చేంజెస్ సేవ్ చేసి చూస్తే మీరు కావాలంటే అబ్జర్వ్ చేయొచ్చు. సో మీరు ఇన్స్పెక్ట్ చేసి చూస్తే ఫాంట్ సైజ్ అనేది మీకు 40 పిక్సెల్ అనేది వస్తుంది. సో 2 rems అని కనపడుతుంది కదా. సో 2 rems అంటే ఏంటి అంటే 40 పిక్సెల్ అనే మీనింగ్ వస్తుంది. సో ఇలాగ రూట్ ఎలిమెంట్ అని చెప్పేసి ఇలాగ అప్లై చేస్తూ ఉంటారు. సో HTML ఎలిమెంట్కి అప్లై చేసినప్పుడే అది రూట్ ఎలిమెంట్ కింద కన్సిడర్ చేస్తుంది. బాడీ ఎలిమెంట్కి ఇచ్చినప్పుడు కొన్నింటిని మాత్రమే కన్సిడర్ చేస్తుంది, అన్ని ఎలిమెంట్స్ని కన్సిడర్ చేయొచ్చు. ఎప్పుడైతే మీరు రూట్ ఎలిమెంట్లో HTML ఎలిమెంట్లో ఇస్తారో అన్ని ప్రాపర్టీస్కి ఇక్కడ అప్లై అవుతుంది. సో మీరు ఎప్పుడైతే బాడీకి అప్లై చేశారో చూసారు కదా, బార్డర్కి అప్లై అవ్వలేదు. రూట్ ఎలిమెంట్ యొక్క డిఫాల్ట్ ఫాంట్ సైజ్ ఎంత ఉంటుందంటే 16 పిక్సెల్ అని ఉంటుంది. సో అందుకని చెప్పేసి యాక్చువల్గా అక్కడ 16 పిక్సెల్ అప్లై అయింది. బట్ మీరు ఎప్పుడైతే అప్లై చేశారో ఇక్కడ ఇలాగా స్టైల్స్ అనేవి అప్లై అయిపోయాయి. యాక్చువల్గా మీరు ఎప్పుడు కూడా HTML ఎలిమెంటే రూట్ ఎలిమెంట్ కింద మీరు కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఏంటి అంటే ఇక్కడ నేను EHCH అని చెప్పేసి ఇచ్చాను, 2 టెక్స్ట్లు అనేవి ఇచ్చేసాను. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే విడ్త్ ఏమని ఇస్తున్నానో ఒకసారి మీరు చూడండి. సో ఇప్పుడు EXCX వాటి గురించి మనము తెలుసుకుందాము. EX అంటే ఏంటంటే హైట్ ఆఫ్ ద ఎక్స్. సో ఇప్పుడు మీరు కనబడుతుంది కదా, ఈ కరెంట్ ఫాంట్ సైజ్ యొక్క ఫాంట్ ఫ్యామిలీ ఉంది కదా, దానిలో ఇది X అనేది ఒక లెటర్. ఈ X లెటర్లో దీని యొక్క హైట్ని బేస్ చేసుకుని మనకి స్టైల్స్ అనేది అప్లై అవుతాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే చూడండి, 1 EX అని చెప్పేసి ఇస్తున్నా హైట్. విడ్త్ ఏం ఇస్తున్నాను అంటే 1 EX అని చెప్పి ఇచ్చాను. సో ఇప్పుడు మీరు కనుక అబ్జర్వ్ చేశారు అంటే దాని యొక్క విడ్త్, చైల్డ్ యొక్క హైట్ విడ్త్ ఎలా చేంజ్ అయిపోయిందంటే ఈ X యొక్క హైట్ని బేస్ చేసుకుని ఈ X హైట్ ఎంత ఉందో అంత మాత్రమే ఇక్కడ ఈ ఎలిమెంట్స్ అనేవి వచ్చేస్తుంది. అండ్ విడ్త్ని మీరు చూడాలనుకుంటే CH క్యారెక్టర్ ఇప్పుడు క్యారెక్టర్ O యొక్క విడ్త్ ఎంత ఉంటుందో అంత విడ్త్ అనేది ఇక్కడ తీసుకుంటుంది. క్యారెక్టర్ X యొక్క హైట్ ఎంత ఉంటుందో అంత మాత్రమే వచ్చేసింది. సో ఇలాగే దీని యొక్క హైట్ విడ్త్ అనేది అలా అప్లై అయిపోయింది. సో ఇలాగా ఈ రెండింటి యొక్క హైట్ విడ్త్లు అనేవి అప్లై అయిపోతూ ఉంటాయి. సో ఇలాగా EXCH. EX అంటే ఏంటి, X లెటర్ యొక్క హైట్ని బేస్ చేసుకుని X క్రియేట్ అవుతుంది. O లెటర్ యొక్క విడ్త్ని బేస్ చేసుకుని CH అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఏంటంటే విపోర్ట్ హైట్, విపోర్ట్ విడ్త్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనము క్రియేట్ చేద్దాం. సపోజ్ ఇక్కడ నేను చైల్డ్ ఎలిమెంట్ని నేను తీసేస్తున్నాను, కామెంట్లో పెడుతున్నాను. ఇక్కడ కూడా ఈ చైల్డ్ ఎలిమెంట్ని నేను తీసేస్తున్నాను, చేంజెస్ సేవ్ చేస్తున్నాను. సపోజ్ ఇప్పుడు నేను 50 VW అని చెప్పేసి నేను ఇస్తాను. సో ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఆటోమేటిక్గా ఇది ఏం చేస్తుందంటే విపోర్ట్ విడ్త్ని బేస్ చేసుకొని ఇవి చేంజెస్ అనేది జరుగుతూ ఉంటాయి. సో యాక్చువల్గా దీన్ని మీరు అబ్జర్వ్ చేయండి. సో VW అంటే ఏంటంటే వ్యూపోర్ట్ అంటే ఏంటంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా వైట్ స్క్రీన్ మొత్తాన్ని, అంటే మీరు చూస్తున్న ఈ బ్రౌజర్ వైట్ స్క్రీన్ మొత్తాన్ని వ్యూపోర్ట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. దీనిలో అడ్డంగా ఉండే వాటిని X యాక్సిస్ వైపు ఉండేదాన్ని వ్యూపోర్ట్ విడ్త్ అంటారు, Y యాక్సిస్ వైపు ఉండేదాన్ని విపోర్ట్ హైట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సపోజ్ మీరు ఇక్కడ దీని సైజు తగ్గించే కొద్దిగా ఏమవుతుందంటే దీని సైజు కూడా తగ్గిపోతుంది. సపోజ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే VW అని మీరు ఎప్పుడైతే ఇస్తారో స్క్రీన్ సైజు మొత్తాన్ని 100%గా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది బ్రౌజర్. స్క్రీన్ సైజు మొత్తాన్ని 100 యూనిట్స్గా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. అంటే మీకు మనం ఎంతైతే స్క్రీన్ సైజ్ ఉంటుందో, సపోజ్ ఎంత ఉంటే ఇంత స్క్రీన్ సైజుని ఎంత ఉంటే ప్రజెంట్ స్క్రీన్ సైజ్ ఎంత ఉందో అంత స్క్రీన్ సైజుని మొత్తాన్ని 100%గా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. మీరు 50 VW యాడ్ చేయండి అంటే 50% ఆఫ్ వ్యూపోర్ట్ విడ్త్ అని చెప్పేసి అని వస్తుంది. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ వ్యూపోర్ట్ విడ్త్లో మొత్తం 100% అనుకుందాము. ఈ వ్యూపోర్ట్ విడ్త్లో 0.5% 50% విడ్త్ అనేది ఇక్కడికి దీనికి వచ్చేస్తుంది. అండ్ 50% VH అంటే ఏంటి అంటే 50% ఆఫ్ ద వ్యూపోర్ట్ హైట్. సో ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా వ్యూపోర్ట్ని హైట్ని బేస్ చేసుకొని దాని యొక్క సైజ్ అనేది మారిపోతుంది. ఇదిగోండి చూడండి. కావాలంటే ఇవన్నీ ఏంటంటే రెస్పాన్సివ్ యూనిట్స్ అనేది క్రియేట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా వ్యూపోర్ట్ సైజ్ వేరుగా కొద్దిగా మారే కొద్దిగా దీని యొక్క సైజెస్ అనేవి మారుతూ వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ యూనిట్ ఏంటి అంటే వ్యూపోర్ట్
వి మ్యాక్స్ వి మీన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సపోజ్ వాటిని ఎలా చూడొచ్చు అంటే ఇన్స్పెక్ట్ చేస్తున్నాను, మీరు ఇక్కడ దీన్ని క్లిక్ చేశారంటే రెస్పాన్సివ్ మొబైల్ వెబ్ డిజైన్ అని చెప్పేసి వస్తూ ఉంటుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే మీకు ఇక్కడ 2 డైమెన్షన్స్ అని వస్తూ ఉంటాయి. 2 డైమెన్షన్ మీరు చూసారంటే ఇదిగోండి చూడండి, నేను విడ్త్ చేంజ్ చేసే కొద్దిగా ఆటోమేటిక్గా బాక్స్ అనేది చేంజ్ అయిపోతుంది. మీరు ఇక్కడ కావాలంటే చూడొచ్చు, నేను విడ్త్ చేంజ్ చేస్తున్నాను కదా, దాని సైజ్ అనేది ఇది ఇక్కడ మీకు 718 కనపడుతుంది కదా, ఈ వైట్ స్పేస్ మొత్తాన్ని 718 పిక్సెల్గా ఉంది. సో దాని వివ్ పోర్ట్ సైజ్ పెరిగే కొద్దిగా ఏమవుతుంది, బాక్స్ సైజ్ కూడా మారుతుంది. ఇక్కడ హైట్ నేను చేంజ్ చేసే కొద్దిగా ఇదిగోండి చూడండి, నేను ఇక్కడ హైట్ చేంజ్ చేస్తాను, హైట్ చేంజ్ చేసే కొద్దిగా బాక్స్ హైట్ కూడా చేంజ్ అయిపోతూ ఉంది. సో ఇలాగ దాని వ్యూ పోర్ట్ డైమెన్షన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే వి మిన్ వి మ్యాక్స్ అంటే ఏంటంటే ఈ రెండింటిలో మినిమం వాల్యూ ఏంటి, 534 అనేది మినిమం వాల్యూ. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే వి మిన్ అని చెప్పేసి నేను ఇస్తున్నాను, అంటే 50% ఆఫ్ వ్యూ విడ్త్ అంటే ఏంటంటే 50% ఆఫ్ వ్యూ పోర్ట్ మినిమం అని చెప్పేసి ఇస్తున్నాను. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే చేంజెస్ సేవ్ చేస్తున్నానో సో చూడండి ఆటోమేటిక్గా సో మినిమం హైట్లో ఇక్కడ ఏముంది, మినిమం విడ్త్ ఎంత ఉంది 408, దానిలో హాఫ్ ఎంత 204. దీన్ని ఇన్స్పెక్ట్ నేను చేస్తున్నాను, ఇదిగోండి చూడండి దానిలో విడ్త్ హాఫ్ విడ్త్ ఎంత వచ్చింది, వి మిన్ 50% ఆఫ్ వి మిన్ దాని యొక్క విడ్త్ ఎంత వచ్చింది 204 వచ్చింది. సో ఎందుకు అంటే ఈ 2 డైమెన్షన్స్లో లీస్ట్ డైమెన్షన్ ఏది 408. సో వి మిన్ అంటే అలా మీనింగ్ వస్తుంది. సో ఇప్పుడు నేను వి మ్యాక్స్ అని చెప్పేసి ఇస్తాను, విడ్త్ అనేది వి మ్యాక్స్ కింద ఇస్తున్నా, వి మ్యాక్స్. సో చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తున్నాను, ఇదిగోండి చూడండి ఈ 2 డైమెన్షన్స్లో మ్యాక్సిమం డైమెన్షన్ ఏది, పెద్ద డైమెన్షన్ ఏది 470. సో ఇప్పుడు ఆటోమేటిక్గా చూడండి దీన్ని నేను ఇన్స్పెక్ట్ చేసినప్పుడు విడ్త్ అనేది 285 వచ్చింది, 285 ఇంటూ 2 ఎంత 570 అనేది వాల్యూ వస్తుంది. సో ఇలాగా వి మిన్ వి మ్యాక్స్ వి పోర్ట్ మ్యాక్స్ వి పోర్ట్ మిన్ అనేవి 2 ఇలాగ వర్క్ అవుతూ ఉంటాయి. సో ఇలాగా సిఎస్ఎస్లో ఉన్న రిలేటివ్ యూనిట్స్ అనేవి ఒకదాని మీద ఇంకొకటి వేరే వాటి మీద డిపెండ్ అయ్యి ఉండడం వల్ల వీటిని రిలేటివ్ యూనిట్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా మరలా ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు కూడా ఫోకస్డ్గా వినడానికి మరలా ఒకసారి రీప్లేస్ చేసుకొని చూడండి, మీ ఓన్గా మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు తప్పకుండా మీకు అర్థమవుతుంది. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరలా మనం కలుసుకుందాం, అంతవరకు బాయ్ బాయ్.